నెక్స్ట్ మిగతా వార్తల్లో ముందస్తు అట జోరు మీదున్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన 7 నుంచి 10 దశల్లో ఎన్నికల నిర్వహణ తొలి దశలో మార్చి 10 నుంచి 15 మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఏపీ కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై వెల్లడించిన సీఎం జగన్ ఫిబ్రవరి 20వ తేదీకే షెడ్యూల్ రావచ్చని వ్యాఖ్య సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అని నిన్నటి ఏపీ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిండట. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో ఎలక్షన్స్ ఉంటాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్సభ ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 3 రాష్ట్రాల్లో విజయంతో ఉత్సాహం మీదున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు తొందరపడుతోందని, ఈ మేరకు ఫిబ్రవరిలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో లోక్సభ ఎన్నికలు మార్చి తొలి భాగంలోనే జరుగుతాయని అంటున్నారట. సో బేసిక్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడానికి కారణం ఏంటంటే వాళ్ళు మొన్న 3 రాష్ట్రాల్లో చాలా అద్భుతమైన విజయం సాధించారు. కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు గెలిచారు. సో ఇది వాళ్ళు చాలా ఉత్సాహంతో ముందస్తుకు వెళ్తేనే ఈ విజయాన్ని ఈ ఊపిని కంటిన్యూ చేస్తేనే బెటర్ అన్న ఉద్దేశంలో ఫిబ్రవరిలో డిజాల్వ్ చేసే ఛాన్స్ ఉందట. రాష్ట్రాల్లోని పార్టీల అధినేతల కదలికలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభ గడువు వచ్చే ఏడాది జూన్ 16వ తేదీతో ముగుస్తుంది. దీని ప్రకారం మార్చి 2వ వారంలో షెడ్యూల్ను విడుదల చేసి ఏప్రిల్ మే నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. యాక్చువల్గా అయితే 2019 లోక్సభ ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 10వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి. తొలి దశలోనే అంటే ఏప్రిల్ 11వ తేదీన 2019లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే షెడ్యూల్ ప్రకారం 18వ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ మే నెలల్లో జరగాల్సి ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఘన విజయం సాధించి తెలంగాణలోనూ పుంజుకున్న బీజేపీ ఇదే అదనుగా లోక్సభ ఎన్నికలకు ఉత్సాహపడుతున్నట్లుగా చెబుతున్నారు. కొంత ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే మార్చికి బదులు ఫిబ్రవరి మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. 7 నుంచి 10 దశల్లో ఎన్నికలు జరగొచ్చని, గత ఎన్నికల తరహాలోనే తెలంగాణ, ఏపీలో తొలి దశలోనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటున్నారు. దీని ప్రకారం మార్చి 10 నుంచి 15 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఉన్నది. ఏపీలో వైసీపీ, టీడీపీ ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా లోక్సభ ఎన్నికలపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా 6 గ్యారంటీలు అమలు చేసి లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు సానుకూల వాతావరణం తీసుకొచ్చే యత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ను మినహాయించి 16 స్థానాలపైన రేవంత్ దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సో ఇది అవకాశాలైతే దాదాపు 50% ఎబోవ్ కనిపిస్తున్నాయి. చూడాలి.